హలో అండి, హాయ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఒక్కసారి ఈ స్వీట్ రెడీ చేయండి. 5 మినిట్స్లో ఈజీగా రెడీ చేసుకోవచ్చు. చాలా సింపుల్గా ఇంట్లో ఉన్న వాటితోనే ఒక్కసారి ఈ స్వీట్ తిన్నారంటే మళ్ళీ కావాలని చేసుకొని తింటారు, అంత బాగుంటుంది. దానికోసం ముందుగా ఒక గిన్నె తీసుకొని దాంట్లోకి ఒక కప్పు పాలు తీసుకున్నాను. తర్వాత పాలు కొంచెం వేడైన తర్వాత దాంట్లోకి ఏ కప్పుతో అయితే పాలు తీసుకున్నామో అదే కప్పుతో చక్కెర అనేది తీసుకున్నాను. అంటే టేస్ట్కి సరిపడా, కొంచెం తక్కువ తినేవాళ్ళు తక్కువ కూడా వేసుకోవచ్చు. తర్వాత ఆ పాలు మరిగేలోపు ఇక్కడ ఒక కప్పు తీసుకొని దాంట్లోకి 1 లేదా 2 టీ స్పూన్ల కస్టర్డ్ పౌడర్ వేసుకొని దీంట్లో చల్లటి పాలు లేదా చల్లటి నీళ్ళు వేసుకొని ఇలా లిక్విడ్ లాగా రెడీ చేసుకోవాలి. తర్వాత అది పక్కన పెట్టేసుకొని అంతలోపు ఇక్కడ పాలు అనేటివి మరిగినాయి కదా, ఇలా మరిగిపోయి పాలు కొంచెం దగ్గరకు వచ్చేంత వరకు ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక మనం పక్కన రెడీ చేసుకున్న ఈ కస్టర్డ్ పౌడర్ అనేది దీంట్లోకి వేసుకోవాలి. ఇలా వేసుకొని ఇలా మొత్తం కలిసేటట్లు కలుపుకోవాలి. ఇది కొంచెం మరిగేటప్పుడు ఇంకొంచెం కలర్గా అనిపిస్తుంది. ఇక్కడ కొంచెం కలర్ తగ్గిన అని చిన్న రిక్వెస్ట్ అండి. ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎలా ఉందో కామెంట్లో చెప్పండి. తర్వాత ఇది ఇలా కలుపుకుంటూ ఉండగా ఇది కొంచెం ఇలా చిక్కబడినప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. మరీ ఎక్కువసేపు కూడా ఉంచుకోవద్దు, మరీ గట్టిగా అయిపోతుంది. ఇలా కొంచెం చిక్కబడగానే స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక ఫ్యాన్ కింద దీన్ని చల్లారనివ్వాలి. తర్వాత అది చల్లారే లోపు నేను ఇక్కడ మిల్క్ బ్రెడ్ తీసుకున్నాను. ఈ బ్రెడ్ ఒక 5 లేదా 4 తీసుకొని ఇవి సైడ్స్ అనేటివి ఇలా కట్ చేసుకుంటున్నాను. వీటిని ఇలా నీట్గా కట్ చేసుకొని ఈ బ్రెడ్ పీసెస్ అనేటివి పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత ఒక మిక్సీ గిన్నె తీసుకొని ఇవి సైడ్స్ కట్ చేసిన పీసెస్ ఉన్నాయి కదా, ఆ పీసెస్ అనేటివి మిక్సీ గిన్నెలోకి వేసుకోవాలి. తర్వాత ఈ క్రమ్స్ చేసుకొని దీన్ని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత ఒక గిన్నె తీసుకొని దాంట్లోకి ఈ కట్ చేసుకున్న బ్రెడ్ పీసెస్ అనేటివి ఇలా నీట్గా పెట్టేసుకోవాలి. కొంచెం వెడల్పుగా ఉంటే 4 పీసెస్ కూడా పెట్టేసుకోవచ్చు. నా దగ్గర మీడియం ఉంది కాబట్టి నేను ఇలా 2 పీసెస్ మాత్రమే పెట్టేసుకుంటున్నాను. తర్వాత దీనిపైన ఇలా కస్టర్డ్ అనేది వేసుకోవాలి. ఈ బ్రెడ్ పీస్ మొత్తం పైన ఈ కస్టర్డ్ వేసుకొని ఇంకో లేయర్గా బ్రెడ్ పీసెస్ కూడా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకొని తర్వాత సేమ్ మళ్ళీ వీటిపైన కూడా మళ్ళీ కస్టర్డ్ అనేది వేసుకోవాలి. ఇలా వేసేసుకొని నిండుగా దీనిపైన ఈ క్రమ్ చేసి పెట్టుకున్న ఈ పొడి మాత్రం దీనిపైన ఇలా వేసుకోవాలి. ఇలా వేసుకొని దీనిపైన కట్ చేసుకున్న బాదం, పిస్తా ఏముంటావి దీనిపైన అరేంజ్ చేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇది ఒక 1/2 అవర్ 1 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని కూల్గా తీసుకొని తింటే సూపర్గా ఉంటుంది. ఇలా చేసిన తర్వాత నేను ఒక 1/2 అవర్ పెట్టేసి తీసుకొని తిన్నాను. పిల్లలకు ఈవినింగ్ స్నాక్స్కి సూపర్గా ఉంటుంది. ఒక్కసారి ట్రై చేయండి. ఒకసారి చేస్తే అస్సలు మర్చిపోలేరు, అంత బాగుంటుంది. చూడండి ఎంత బాగుందో, ఎలా ఉందో కామెంట్లో చెప్పండి.